రీసెంట్గా ఆర్ఆర్బిలో 13,217 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో ఆఫీసర్స్ పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మనం ఈ 2 జాబ్లకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే స్కేల్ 2, స్కేల్ 3 జాబ్స్కి మాత్రం మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేయగలరు. జాబ్కి అప్లై చేసే వాళ్ళు 1వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు, సెప్టెంబర్ 21వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. ఒకసారి నేము, అడ్రస్ రాసిన తర్వాత అది చేంజ్ చేయలేము. ఎడిట్ విండో ఆప్షన్ ఇచ్చారు, కానీ అది ఓన్లీ కేటగిరీ చేంజ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి. ఈ ఎగ్జామినేషన్ అనేది స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ ఉన్నారు కదా, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి సింగిల్ విండో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ, 2. ఈ స్టేజ్ 1 వాళ్ళకి మాత్రం ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అదే ఆఫీస్ అసిస్టెంట్లకి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు అనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ ఎగ్జాము నవంబర్, డిసెంబర్లో జరుగుతుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిసెంబర్, జనవరిలో జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్కి మాత్రమే ఉంటుంది. అది జనవరిలో ఉంటుంది. ఇంకా మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఎగ్జామినేషన్ స్టేజెస్ అన్ని మనం చెప్పేశాము. ఇది స్కేల్ 1 ఆఫీసర్ అసిస్టెంట్లకు మాత్రం ఆన్లైన్ మెయిన్ ఎగ్జాము, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా 2, 3 వాళ్ళకి ఒకే ఎగ్జాము, ఇంటర్వ్యూ ఉంటుంది, అంతే. లోకల్ లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు. తెలంగాణలో తెలుగు, ఉర్దూ కూడా ఉంది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే గ్రూప్ బి ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్లకు మాత్రం 18 to 28 years ఉండాలి. అంటే 1997 సెప్టెంబర్ 2 వరకు జన్మించి ఉండాలి. 2007 కంటే లేట్గా కూడా జన్మించి ఉండకూడదు. ఇంకా స్కేల్ 1 18 to 30 years. అసిస్టెంట్ మేనేజర్ వీళ్ళకి కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది. ఎందుకంటే దీనికి స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా ఈ అప్లై చేయాలంటే. అది ముందే చెప్పాం కదా. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్లకి 30 years వరకు ఉంటే, ఇది 32 years, ఇది 40 years ఉంది. వీళ్ళు సీనియర్ మేనేజర్స్ కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి అట్లా. ఇంకా ఎస్సీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. డిసెబిలిటీ వాళ్ళకి 10 years ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్, అట్లా 3 years ఎక్సెప్షన్ ఉంది. ఇంకా డిజేబిలిటీ పారామీటర్స్ అవన్నీ ఇచ్చారు, ఎంత ఉండాలి ఏందనేది. ఇంకా మనం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వాళ్ళకి మాత్రం డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుని ఉండాలి. లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి కంపల్సరీగా. అసిస్టెంట్ మేనేజర్లకి డిగ్రీ ఉండాలి, కానీ వీళ్ళకి ప్రిఫరెన్స్ అగ్రికల్చరల్, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, టెక్నాలజీ, అకౌంట్స్, ఎకనామిక్స్, లా, కార్పొరేషన్ చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ఉండాలి, వర్క్ కంప్యూటర్ నేర్చుకొని ఉండాలి. ఇక్కడ స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా, బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్. డిగ్రీతో పాటు మళ్ళీ ఇందాక చెప్పినవే ప్రిఫరెన్స్ విల్ బి బ్యాంకింగ్, ఫైనాన్షియల్, అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ స్టేజ్ 2 స్కేల్ 2 వాళ్ళకి మాత్రమే కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంకా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. లా ఆఫీసర్స్, చార్టర్డ్ అకౌంట్, ట్రెజరీ మేనేజరు వీళ్ళందరికీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనమాట. వీళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ పర్టికులర్ ఫీల్డ్లో డిగ్రీ చేసి ఉండాలన్నమాట. స్కేల్ 3 వాళ్ళకి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బ్యాంకింగ్ ఈ ప్రిఫరెన్స్ అనేది సేమ్ అనమాట ఈ ఫీల్డ్ వాళ్ళకి, ఎందుకంటే అది రూరల్ బ్యాంక్స్ కాబట్టి వీటన్నిటికీ కంపల్సరీగా అక్కడ కావాల్సిన వీటికే కాబట్టి వీటికి కంపల్సరీగా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే స్కేల్ 1, 2, 3 వాళ్ళకి, SC, ST వాళ్ళకి 170 ఉంది. ఓపెన్ కేటగిరీ అయితే 850 రూపీస్ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్లకు 175, 850 సేమ్ అనమాట. మనం ముందే చెప్పాం కదా, మనం ఇది అప్లై చేసుకోవచ్చు, ఈ రెండు తప్పించి స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది చేసిన వాళ్ళు ఇది చేయకూడదు, ఇది చేసిన వాళ్ళు ఇది చేయకూడదు అనమాట. స్కేల్ 1, స్కేల్ 2 మూడిట్లలో ఏదో ఒకటి అప్లై చేయగలం. ఇంకా ఎగ్జామినేషన్ విషయానికి వస్తే రీజనింగ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది ఆఫీస్ అసిస్టెంట్లకి స్కేల్ 1కి సేమ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో న్యూమరికల్, రీజనింగ్, న్యూమరికల్ 40 80 మార్క్స్కి ఉంటుంది. రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఆఫీస్ అసిస్టెంట్లకి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటే స్కేల్ 1 వాళ్ళకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంది, 80 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి ఎగ్జామ్ రాసేటప్పుడు. అంటే 0.25. 4 క్వశ్చన్లలో 4 క్వశ్చన్స్ తప్పు చేస్తే 1 మార్క్ పోతుంది అనమాట. ఒక క్వశ్చన్కి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25. ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్కి వస్తే రీజనింగు, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి, దీనికి టైమింగ్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. రీజనింగ్కి, న్యూమరికల్ ఎబిలిటీకి టైం ఎక్కువ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉంటుంది, ఇంకా హిందీ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్. ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఇందాక న్యూమరికల్ ఎబిలిటీ, ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఇదే డిఫరెన్స్ స్కేల్ 1కి స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్లకి. కాబట్టి మీరు ఈ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఈ మూడిట్లలో అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. తెలంగాణలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ స్పెషల్ స్కేల్ 2 ఆఫీసర్స్కి. ఇవి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, స్పెషల్ ఇక వీళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎక్స్ట్రా ఉంది. ఇది సింగిల్ విండో ఎగ్జామ్. స్పెషల్ క్యాడర్ వీళ్ళకి ఇంకా ప్రొఫెషనల్ నాలెడ్జ్, అంటే వాళ్ళు తీసుకున్న ఫీల్డ్లో వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. ఫైనాన్షియల్ అవేర్నెస్, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఆఫీసర్ స్కేల్ 3. కట్ ఆఫ్ స్కోర్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇంటర్వ్యూకి ఓన్లీ స్కేల్ 1, 2, 3 ఉంటుంది. మెయిన్ గుర్తుంచుకోండి, మెయిన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు దగ్గర ఉంచుకోవాలి. అది ఉన్న వాళ్ళు మాత్రమే మెయిన్ ఎగ్జామ్కి యాక్సెప్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోగానే ఈ కార్డ్ని పడేయవద్దు.
ఇంకా మనం చూడాల్సింది అప్లై చేసేటప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఎట్లా అప్లై చేయాలనేది చూద్దాం. మనకు కావాల్సిన ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకి స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫాము. గుర్తుంచుకోండి, ఇది క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. క్యాపిటల్ లెటర్స్లో రాస్తే యాక్సెప్ట్ చేయరు, ఇది గుర్తుంచుకోండి. ఇది కూడా స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇది పీడిఎఫ్లో ఉండాలి. మిగిలిన అన్నీ జేపీజీ ఫార్మాట్లో కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండొచ్చు. ఇది మనకి ఎంత ఫైల్ సైజ్ అనేది కూడా ఇచ్చారు, అది మనం చూడాలి. ఇంకా మనకి పోస్టులు ఆంధ్రప్రదేశ్లో 23, ఎస్సీ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 41, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 15, జనరల్ కేటగిరీ 60, టోటల్ 150 ఉన్నాయి జాబ్స్ అనమాట. ఇది మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లకి జాబ్స్ అని. తెలంగాణలో మనకి ఎస్సీ వాళ్ళకి 72, ఎస్టీ వాళ్ళకి 32, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 45, జనరల్ 180, ఓబీసీ వాళ్ళకి 121, మొత్తం టోటల్ 450 ఉన్నాయి. అంటే తెలంగాణలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఆంధ్ర కంటే. ఆఫీసర్ స్కేల్ 1 ఆంధ్రప్రదేశ్లో 0 ఉంటే తెలంగాణలో 91 జాబ్స్ ఉన్నాయి. 91 ఓపెన్ కేటగిరీ, టోటల్ 225. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓసీ వాళ్ళకి మొత్తం కలిపి 225 జాబ్స్ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి. స్కేల్ 2, స్కేల్ 3 జాబ్స్, అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవాలి అవి. ఇంకా మనం ఇప్పుడు చూడాల్సింది ఎగ్జామినేషన్ సెంటర్లు. ఇవి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి, మెయిన్ ఎగ్జామ్స్ కొన్ని ఏరియాలకు మాత్రం, కొన్ని వాటికే యాక్సెప్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా సెంటర్లు ఉంటాయి, ఇక్కడ సెంటర్లు తక్కువ ఉంటాయి మెయిన్ ఎగ్జామ్కి, అది గుర్తుంచుకోండి. ఇంకా మనకి సర్టిఫికేట్ సైజు అది ఇంపార్టెంట్. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ 20 KB to 50 KB. 50 KB ఉన్నది తగ్గించుకోవచ్చు, అది ఆన్లైన్లో సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి, కానీ తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేయలేము, అది ఇమేజ్ క్లారిటీ పోతుంది, అది గుర్తుంచుకోండి స్కాన్ చేసేటప్పుడు. ఇంకా ఫోటోగ్రాఫ్ ఇమేజ్ 20 to 50 ఉండాలి. సిగ్నేచర్ అనేది 10 KB to 20 KB ఉండాలి. బ్లాక్ ఇంక్ పింక్తో ఉండాలి, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, అది గుర్తుంచుకోండి. బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ప్రిఫరబుల్ వైట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, అది చేసుకోండి. ఇంకా లెఫ్ట్ థంబ్ 20 to 50 KB, ఫార్మాట్ అయితే జేపీజీ, అది గుర్తుంచుకోండి. బ్లూ ఇంక్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి 50 to 100 KB ఉండాలి, జేపీజీ ఫార్మాట్. క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, ఇక్కడ రాయాల్సిందల్లా ఐ అని నేమ్ రాసి, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని రాసి స్కాన్ చేసుకోవాలి. అది కూడా 50 to 100 KB ఉండాలి ఫైల్ సైజ్ వచ్చేసి. ఇంకా సర్టిఫికేట్స్ ఇది గుర్తుంచుకోండి, ఎస్ఎస్సి సర్టిఫికేటు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, జేపీజీ కాదు. 500 KB ఉండాలి, అది షుడ్ నాట్ బి ఎక్సీడ్, అంటే 500 KB కంటే తక్కువ ఉండాలి, 500 KB కంటే ఎక్కువ ఉండకూడదు. డాక్యుమెంట్స్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, పీడిఎఫ్ కాదు. ఎస్ఎస్సి ఒక్కటే పీడిఎఫ్లో ఉండాలి, మిగిలిన అన్నీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి.
ఇంకా జేపీజీ ఫార్మేట్లోకి ఎట్లా మార్చొచ్చో కూడా ఇక్కడ ఇచ్చాడు. విండోస్లో ఎంఎస్ ఆఫీస్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు. ఇంకా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లై చేసేసుకొని అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పడేయకండి. మెయిన్ ఎగ్జామ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఉండాలి. అలానే ఐడెంటిటీ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఐడెంటిటీ కార్డ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు, కానీ లెర్నింగ్ లైసెన్స్ ఉండకూడదు. పర్మనెంట్ లైసెన్స్ ఉండాలి. మిగిలిన ఆధార్ కార్డు ఇవన్నీ ఐడి కార్డుల కిందే వస్తాయి కాబట్టి అవి ఉంచుకోవచ్చు. మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టండి.